जिले सिद्दीपेट के गजवेल टाउन में वाक़ मुकामी रुकन असम्बली साबिक़ा वज़ीर आला के चंद्रशेखर राव के कैंप ऑफिस पर आज सुबह बाद शरपसंद अनासर ने हमला करते हुए गेट को तोड़ने की कोशिश की और KCR के खिलाफ नाज़िबा अल्फाज का इस्तेमाल किया, जिसकी भारत राष्ट्र समिति गजवेल पार्टी उमूर इंचार्ज P प्रताप रेड्डी ने सख्त अल्फाज में मजम्मत की। कैंप दफ्तर में उन्होंने साबिक़ बल्दिया NC राजा मौलिक गुप्ता, नायब सदर मोहम्मद ज़कीउद्दीन, सदर टाउन कमेटी मोहम्मद नवाज मीना, साबिक़ ज़िला परिषद रुकन डॉक्टर पोंगामिल शमील और दूसरों के हमरा मीडिया से बात करते हुए कहा है कि साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव गजवेल असेंबली हल्के की तरक्की के लिए ज़ायद 10,000 करोड़ रुपए की तरक्याती काम अंजाम देकर गजवेल को 50 साल आगे पहुंचा दिया था। ताहम इक़्तिदार की तब्दीली के बाद तमाम तरक्याती काम ठप होकर रह गए हैं। उन्होंने गेट पर हमला करने वाले अनासर से इस्तफसार किया कि रुकने पार्लियामेंट रघुनंदन राव 1 साला अरसे में गजवेल असेंबली हल्के की तरक्की के लिए कितनी रकूमात मुख्तस की और क्या एक नारियल फोड़ने की रस्म भी अदा नहीं की। उन्होंने मुस्तक़बिल में इस तरह के हरबे इस्तेमाल करने पर संगीन अवाक़िब और नताइज का इंतबाह दिया। नीराज के हमले में मुलविस अशरार के खिलाफ सख्त कार्रवाई करने का मुतालबा करते हुए गजवेल पुलिस स्टेशन में तहरीरी शिकायत दर्ज कराई। इस मौके पर साबिक़ा काउंसलर M पार्टी कायद ख्वाजा विरासत अली और दूसरे भी मौजूद थे। ఇరిగేషన్ లో మలన సార్ కొండపోచమ్మ సాగర్ కానీ అంటే ఒక 50 సంవత్సరాలు ఇంగ్లోడ్తో సహా 50 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేసిండు. గజ్వేల్ రైలు పట్టుకొచ్చిండు, ఒక ట్రైన్ తీసుకొచ్చిండు, ఒక మల్లన్న సాగర్ తెచ్చిండు, ఒక కొండపోచమ్మ సాగర్ తెచ్చిండు, గజ్వేల్కి రింగ్ రోడ్ తీసుకొచ్చిండు, గజ్వేల్కి ఎడ్యుకేషన్ అభివృద్ధించిండు, గజ్వేల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ తెచ్చిండు, గజ్వేల్ రూపురేఖ మార్చిండు, గజ్వేల్ ఒక 50 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళిండు. అలాంటి వ్యక్తి మీద పచ్చ కామెంట్లు వచ్చి ఎటు తోచక ఏం మాట్లాడో తెలియక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టపరంగా వాళ్ళ మీద కేసు కూడా పెట్టింది. కొంతమంది క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తున్నారు, కొంతమంది ఫామ్ హౌస్ మీద దాడి చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ కూడా అట్లాంటి మూర్ఖులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఈ గజ్వేల్కి ఈ ప్రాంతానికి 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసింది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. మీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కేంద్రం నుంచి ఓ 10,000 కోట్లు తీసుకొచ్చి గజ్వేల్ని అభివృద్ధి చేస్తారని మేము వద్దంటున్నామా? కేంద్రంలో దాదాపు 11.5 సంవత్సరాలు అధికారంలో ఉండి 114 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి నరేంద్ర మోడీని ఏమని పిలవాలి మేము? మరి 114 కోట్ల అప్పు చేసి 11 సంవత్సరాలు అధికారంలో ఉండి సిద్దిపేట ప్రాంతానికి కానీ మెదక్ జిల్లాలో కానీ ఏం చేసిందని చెప్పి ఈ అలముఖల్ని ప్రశ్నిస్తున్నాం.